కరీంనగర్లో ఉగాది పండుగకు బెల్లం కరువు వచ్చింది. ఉగాదికి ప్రతి ఇంట్లో భక్ష్యాలు బూరెలు చేసుకుంటారు. వీటి తయారీకి బెల్లం తప్పనిసరి. అటు ఉగాది పచ్చడి తయారీలోనూ బెల్లం వాడతారు. అయితే ఎక్సైజ్ శాఖ అధికారుల ఆదేశాలతో జిల్లాలోని హుజూరాబాద్లో బెల్లం అమ్మకాలు ఆపేశారు వ్యాపారులు. కిరాణం హోల్సేల్ వ్యాపారులు బెల్లం విక్రయాలు చేయొద్దని ఆంక్షలు విధించారు కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ ఎక్సైజ్ శాఖ అధికారులు. దీంతో ఉగాది పండుగ నేపథ్యంలో భక్ష్యాలు ఉగాది పచ్చడిలో ఉపయోగించేందుకు బెల్లం దొరకక మహిళలు ఇబ్బంది పడుతున్నారు. హుజూరాబాద్ ప్రాంతం నుంచి గుడుంబ వ్యాపారులు హన్మకొండ, ములుగు, మేడారం ప్రాంతాలకు బెల్లాన్ని తరలిస్తున్నట్లుగా అధికారులు గుర్తించారు. గుడుంబ తయారీ కోసం బెల్లం ఉపయోగిస్తున్నారనే ఆరోపణలతో అమ్మకాలను బంద్ చేయించారు ఎక్సైజ్ అధికారులు. ఉగాది పచ్చడిలో బెల్లం కోసం షాపుకు వెళ్ళేసరికి షాపులో బెల్లం అమ్మడం లేదని షాప్ యజమానులు తెలపడం జరిగింది. ఎందుకని వాళ్ళని అడగగా ఆయా సుదూర ప్రాంతాల్లో గుడుంబ లాంటి తయారీ చేస్తున్నారు కాబట్టి దాన్ని నిరోధించడానికి ఇక్కడ బెల్లం అమ్మకాలను నిషేధిస్తున్నట్టు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పిళ్ళు కాబట్టి మేము అమ్మడం లేదని దుకాణ యజమానులు మాకు తెలపడం జరిగింది. కాబట్టి ఎక్కడో జరిగే వాటికి ఇక్కడ నియంత్రించడం మాకు ఇబ్బందికరంగా బాధాకరంగా ఉంది. ఉగాది పచ్చడిలో బెల్లం లేని ఉగాది పచ్చడిను మేము భావించుకోవడమే చాలా ఇబ్బందికరంగా దురదృష్టకరంగా భావిస్తున్నాం. కాబట్టి యథాతథంగా కూడా బెల్లం అమ్మకాలను మా ప్రాంతాల్లో జరిగే విధంగా అది తగు జాగ్రత్తలు తీసుకోగలరని కోరుచున్నాము. మేము బెల్లం కంపల్సరీ షాప్లో అమ్ముకోవాలి. చిన్న చిన్న షాప్ కాబట్టి అందరు బెల్లం కావాలని అడుగుతున్నారు మమ్మల్ని. మేము బెల్లం లేదని అంటున్నాం కాబట్టి వాళ్ళు బెల్లం తప్ప లేకపోతే ఏ ఐటమ్ తీసుకోవాలని పబ్లిక్ వెళ్ళిపోతున్నారు. ఉగాది కదా సార్, మరి మేము ఎట్లా చిన్న చిన్న వ్యాపారస్తులం దాంతోటే కదా మేము బతికేది. మేము అది లేకపోతే ఎట్లుంటుంది సార్? పెద్ద ఈ హోల్సేల్ షాపుల దగ్గర బెల్లం ఉన్నా కానీ స్టాక్ ఉన్నా కానీ వాళ్ళు ఇవ్వట్లేదు. వాళ్ళు పట్టుకున్నారు, బయటికి రిలీజ్ చేయమంటుంటారు సార్. మరి దానికోసం మీరు ఆలోచించి రిలీజ్ చేయాలని కోరుకుంటున్నాను. బెల్లం కొరకు ఉగాది పచ్చడి చేసుకోవడానికి మాకు 6 రుచులు అవసరం కాబట్టి బెల్లం ఇంపార్టెంట్. మాకు బెల్లాన్ని అమ్మనివ్వండి కోరుచున్నాం.